హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దక్షిణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను మీ కొరకు ఓ మంచి 3 BHK ఫ్లాట్ అయితే తీసుకొచ్చానండి. ఈ 3 BHK ఫ్లాట్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ నేను ఫ్లాట్ చూపిస్తాను. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు కారిడార్ అండి. చూడండి, కారిడార్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ అపార్ట్మెంట్కి లిఫ్ట్ కూడా ఉంది మీకు. అండ్ ఇది వచ్చేసి మనకు ఫ్లాట్ ఎంట్రన్స్ అండి. ఫ్లాట్ ఎంట్రన్స్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. చూడండి, మీకు ఈ ఫ్లాట్కి ఇచ్చిన డోర్ కూడా కంప్లీట్గా చాలా వైడ్గా తీసుకున్నారు. అండ్ ఫర్నిచర్ కూడా చాలా బాగా స్ట్రాంగ్ ఫర్నిచర్ అయితే ఇచ్చారు. రండి ఫ్లాట్ చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్ చూడండి ఎంత స్పేషియస్గా అండ్ వైడ్గా ఉందో. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉందండి హాల్. అండ్ వన్ సైడ్ మీరు ఇటు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి టీవీ యూనిట్. అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్కి మీకు డోర్ పక్కనే ఒక వైడ్ యూపీవీసీ స్లైడింగ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు వచ్చేసి మీకు మంచిగా ఎల్ షేప్ సోఫాని అయితే వచ్చేస్తుందండి. హాల్ అయితే మంచి స్పేషియస్గా అండ్ వైడ్గా ఇచ్చారు. చాలా బాగా స్పేస్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి హాల్లో మనకు స్పేషియస్గా ఉన్న డైనింగ్ స్పేస్ అండి. అండ్ ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాము. చూడండి, ఇది వచ్చేసి అయితే కిచెన్ కూడా మంచి స్పేషియస్గా అండ్ ఫుల్లీ వెంటిలేటెడ్గా అయితే ఉందండి. చూడండి కిచెన్లో ఎంత బాగా స్పేస్ ఉందో. అండ్ వన్ సైడ్ మీకు ఇక్కడ పూజ కొరకు స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు ప్లాట్ఫామ్. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మీకు కంప్లీట్గా బ్లాక్ మార్బుల్ తోటే ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కొరకు మంచి వైట్ యూపీవీసీ విండో అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ టైల్ ఎలివేషన్ కూడా మొత్తం క్రీమ్ కలర్ టైల్స్తో చాలా బాగా తీసుకున్నారు. అండ్ ప్లాట్ఫామ్ కింద కూడా మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు మీకు. అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే మీకు ఇటు చూసుకుంటే మీకు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న బ్లాక్ మార్బుల్ తోటి అయితే కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మీకు పవర్ సాకెట్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు ఓవెన్ లేదా మిక్సర్ గ్రైండర్ అన్నీ కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మీకు స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ మీకు లో రూఫ్తో పాటు ఎక్స్ట్రా లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారండి కిచెన్లో. అండ్ కిచెన్లో ఇది వచ్చేసి మీకు యూటిలిటీ స్పేస్ అండి. ఈ యూటిలిటీ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ మంచి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు ట్యాప్ కనెక్షన్స్తో పవర్ సాకెట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మీకు ఒక షెల్ఫ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా అండ్ వైడ్గా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి చూడండి మంచి వైట్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. యూపీవీసీ స్లైడింగ్ విండో విత్ మస్కిటో నెట్ అండ్ ఐరన్ గ్రిల్. అండ్ ఈ విండో కింద కూడా మీకు మంచి స్పేస్ అయితే చాలా బాగా ఇచ్చారు. వార్డ్రోబ్ స్పేస్ కానీ 2 సైడ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మీకు లో రూఫ్ కూడా ఇచ్చారు. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. చూడండి, ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది. అండ్ ఇది డైనింగ్ స్పేస్ అని చెప్పాను కదా మీకు. డైనింగ్ స్పేస్ దగ్గర మీకు బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ బాల్కనీ కూడా మీకు యూపీవీసీ స్లైడింగ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఈ బాల్కనీ కూడా మంచి స్పేషియస్గా మంచి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు ట్యాప్ కనెక్షన్స్తో పాటు పవర్ సాకెట్ అండ్ షెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. అక్కడ మీరు హ్యాండ్ వాష్ కూడా పెట్టుకోవచ్చు, సింక్ కూడా. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చూడండి, ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కొరకు అయితే వైట్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు, యూపీవీసీ స్లైడింగ్. అండ్ ఇది వచ్చేసి మీకు షెల్ఫ్ స్పేస్ అండి విత్ లో రూఫ్. ఈ రూమ్ కూడా మంచి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్కి మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఈ వాష్రూమ్ కూడా మంచి వైడ్గా స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది. చుట్టూ టైల్ డిజైన్ కూడా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్. చూడండి, ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా మంచి వైడ్గా స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ అయితే ఈ ఫ్లాట్కి చాలా అంటే చాలా బాగుందండి. ఈ థర్డ్ బెడ్రూమ్లో కూడా మీకు వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ లో రూఫ్. అండ్ ఈ థర్డ్ బెడ్రూమ్కి కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఈ వాష్రూమ్ కూడా మంచిగా స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది. టైల్ ఎలివేషన్ కూడా బాగా ఇచ్చారు. అండ్
ఈ బెడ్రూమ్కి, థర్డ్ బెడ్రూమ్కి కూడా మీకు బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారండి. ఈ బాల్కనీ కూడా మీకు యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, బాల్కనీ కూడా మంచిగా స్పేషియస్గా ఉంది. అండ్ మీకు షెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. పవర్ సాకెట్స్ అండ్ ట్యాప్ కనెక్షన్ కూడా ఉంది. అండ్ చుట్టూ కూడా మీరు చూస్తున్నట్లయితే అన్ని అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా చాలా బాగా కనబడతాయి. సో ఇప్పుడు మీకు కనిపించే బిల్డింగ్ వచ్చేసి డిమార్ట్ బిల్డింగ్ అండి. అక్కడ వచ్చేసి మీకు వరంగల్ హైవే అయితే ఉంటుంది. వరంగల్ హైవే మీకు ఇక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనైతే ఉంటుంది. అండ్ చుట్టూ కూడా లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్, చాలా బాగుందండి లొకేషన్ అయితే. మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియోని మీరు లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరి వరకు రీచ్ అవుతుంది అండ్ వాళ్ళకు యూస్ఫుల్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ 3 BHK ఫ్లాట్. ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు 1490 SFTలోనైతే కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మీకు 5 floors అపార్ట్మెంట్ అనమాట. అండ్ ఈ అపార్ట్మెంట్లో మీకు ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. దాంట్లో 5 అయితే మీకు సోల్డ్ అవుట్ అయ్యాయి. అందులో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు. అండ్ 5 ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ అపార్ట్మెంట్ అంటే ఫ్లాట్స్ వచ్చేసి మీకు మేడిపల్లి వరంగల్ హైవే నుండి మీకు చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే అవైలబుల్గా ఉన్నాయి. ఇటు నుండి మీకు వరంగల్ హైవే వచ్చేసి 1 kilometer డిస్టెన్స్లోనైతే ఉంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్లో మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ వచ్చేసి 76 lakhs కోట్ చేస్తున్నారు. అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ వచ్చేసి 75 lakhs కోట్ చేస్తున్నారండి. అండ్ ఇంక్లూడింగ్ ఈ ప్రైస్ వచ్చేసి మీకు విత్ ఆల్ ఎమ్యూనిటీస్. అండ్ యూడిఎస్ వచ్చేసి మీకు 53 square yards అయితే వస్తుందండి. అండ్ దీనిపై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.